సార్ సారీ సార్, సిగ్నల్ దగ్గర స్టక్ అయ్యాను. ఇంకో 10 నిమిషాలు వస్తాను. త్వరగా రా. ఓకే వస్తున్నా సార్. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ధనవంతుల ఇంట పుట్టిన అఖిల డెలివరీ బాయ్గా పనిచేసే సాగర్ను ఇష్టపడింది. ఈ రోజు తనకు వచ్చిన ఆర్డర్ తన జీవితాన్ని చిన్నాభిన్నం చెయ్యబోతుందన్న సంగతి అతనికి తెలీదు పాపం. ఎంతసేపు కావాలరా నీకు? సారీ సార్, 380 రూపీస్. తెస్తాను, ఇక్కడే కాస్త వెయిట్ చేయి. మై డియర్ స్వీట్ హార్ట్, టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఫర్ us. తీసుకో. ఎంత ధైర్యం నీకు? నా ఎదురుగా నా భార్య మీద చేయేస్తావా? ఈడియట్! ఇంకోసారి నా అఖిల ఒంటి మీద చెయ్యి వేసావంటే నిన్ను గొయ్యి తీసి పాతిస్తాను. అఖిల, వాట్ ద హెల్? ఎవడు వీడు? సాగర్, ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరి మీద చేయి చేసుకున్నావో తెలుసా? ఇక్కడ నిలబడ్డాడే రానా, అతను నీలాగా బికారి కాదు. అతన్ని టచ్ చేయడానికి కాదు కదా, కనీసం అతని ముందు నిలబడే యోగ్యత కూడా నీకు లేదు. యూనో, హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్. ఇక నువ్వు నీ బతుకు చూడు, ఒక 100 కోసం ఇల్లులు తిరుగుతున్నావు. అతనిచ్చే డబ్బులతోనే నువ్వు ఒక పూట భోజనం చేయగలుగుతున్నావు. ఎక్స్ట్రా టిప్స్ దొరికితే రాత్రికి బిర్యానీ. అలాంటి నువ్వు ఇతన్నే కొడతావా? ఎంత ధైర్యం నీకు, బిక్కారి! ఏంటి? నేను బికారినా? అది ఈరోజు గుర్తొచ్చిందా నీకు? అఖిల, నేను నిన్ను లవ్ చేశాను, పెళ్లి కూడా చేసుకున్నాను. అఖిల, నువ్వు కూడా నన్ను లవ్ చేసే కదా పెళ్లి చేసుకున్నావు? వాట్? లవ్వా? అది నిన్న? బుల్షిట్! అసలు నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? కోట్లకి పడగలెత్తిన బిజినెస్ మ్యాన్ రానా ఎక్కడా? మాసిపోయిన బట్టలేసుకు తిరిగి నువ్వెక్కడా? ₹1 కూడబెట్టుకునే బికారి నువ్వు. నీకు నాలంట అమ్మాయి కావాలా? అనుకోకుండా పొరపాటున నీతో బయటికి వెళ్తే చాలు, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి ఎవడే వీడు, డ్రైవర్తో కలిసి బయటికి వచ్చావేంటి అని నవ్వుతారు. ఏదైనా తీసుకోవాలని మాల్కి వెళ్తే డిస్కౌంట్ ఎంతుందో వెతుకుతావు. పర్సులో నయా పైసా డబ్బులు లేవు కానీ మాల్కి తీసుకెళ్లే సోకులు ఎందుకు నీకు? నాకు ఇవన్నీ భరించే శక్తి నశించిపోయింది. పోనీ నీ కుటుంబం ఏమైనా రిచ్ అనుకుంటే దిక్కు దివానలేని బతుకు నీది. ఇక ముందు నీతో కలిసి బతకడం నా వల్ల కాని పని. అందుకే నేను డిసైడ్ చేసుకున్నాను. ఏం డిసైడ్ అయ్యో? నా నుంచి దూరం అవ్వాలనా? అవును, దూరం అవ్వాలని. నీకు నేను డివోర్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. ఏ అఖిల, ఈ లోఫర్ గడి కోసం నీకోసం నేను నా ఫ్యామిలీనే వదిలేశాను కదా. నా తల్లి తండ్రి ఒక్కగానొక్క కొడుకునని ఎంత ప్రేమగా పెంచారో నన్ను. అయినా నేను వాళ్ళ ప్రేమ కన్నా నీ ప్రేమే ఎక్కువని నీకోసం వచ్చేసాను నేను. అఖిల, అది నీ ప్రాబ్లం, నన్నేం చేయమంటావు? నాకు నువ్వు వద్దు అంతే. నిన్ను ఈ అవతారంలో చూసిన తర్వాత కూడా నీతో కలిసి బతకడం నా వల్ల కాదు. ఏం చేసుకుంటావో చేసుకో. ఇక మీదట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. గంగలో దూకు. ఓ సారీ, నువ్వు అఖిల హస్బెండ్ సాగర్వి కదా? అఖిల, నువ్వెప్పుడు అంటూ ఉంటావే, నా భర్త ఒక పనికి మాలినోడు, కలిసి ఉండడానికి పనికిరాని ఓ అసమర్థుడు అని. సాగర్, నీకోటి చెప్పనా? నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది.
అఖిల సొల్యూషన్ ఎండి అఖిల ఎక్కడా? పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్డర్ డెలివరీ చేసిన నువ్వెక్కడా? ఇంకా ఇక్కడే ఉండి మేము చేసే రొమాన్స్ చూస్తూ డాన్స్ చేస్తావా? అలాంటి అమ్మాయిని సుఖపెట్టడం నీ వల్ల కాదు. దానికి నాలాంటి మగాడు కావాలి. ఓ అలాగే ఒక రిక్వెస్ట్, తెచ్చిన ఐటమ్స్కి టిప్ అడగొద్దు. వేరే ఎవరి కోసమో కాదు కదా, తీసుకొచ్చింది నీ వైఫ్ కోసమే కదా. సాగర్, అలా కోపంగా చూసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. మమ్మల్ని ఇరిటేట్ చెయ్యకు. నువ్వు వచ్చిన పని అయింది కదా, ఇక నువ్వు బయటికి వెళ్ళొచ్చు. వెయిట్ అఖిల, అప్పుడే పంపించేస్తావా? ఇంట్లో దొరికిన మర్యాద చాలట్లేదా నీకు? గెట్ అవుట్. అఖిలను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన సాగర్ ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ ఎన్నో ఆశలతో అఖిలను పెళ్లి చేసుకుని ఇల్లు బదిలి వచ్చేశాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. నిన్ను నమ్మి ఇంత ప్రాజెక్ట్ని చేతికిస్తే ఇలాగేనా చేసేది? రేపటి నుండి ఆఫీస్కి రావక్కర్లేదు. అది గెట్ అవుట్. అప్పట్నుంచి ఎక్కడికి వెళ్ళినా ప్రతి క్షణం ఏదో ఒక కారణంగా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి సాగర్కు. ఏంటి ఈరోజు కూడా పనైనట్లేదే? జాబ్ రాలేదని కంగారు పడాల్సిన పని లేదు. రేపటి నుండి పని మనిషిని రావద్దని చెప్పాను అల్లుడు గారు. తొందర ఏమీ లేదు, నీట్గా క్లీన్ చేయి. ఎలాగూ ఇంట్లో ఊరికే తిని కూర్చుంటున్నావు కదా, తిన్నదన్నా అరుగుతుందిలే. బయటికెళ్లే పని ఎటూ లేదు.
ఏం కర్మో ఏంటో. హ్. అందరిళ్లలో మగాళ్ళు సంపాదిస్తారు, దాంతోపాటు సంసారాన్ని బ్యాలెన్స్గా నడిపిస్తారు. కానీ మన ఇంట్లో అంతా రివర్స్. పెళ్ళాం సంపాదించి తెస్తుంటే మొగుడు మొత్తం ఖాళీ చేయడమే. ఛీ! కూతురు జీవితం బాగుంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నీ మూలంగా అన్నీ నాశనమైపోయాయి. అమ్మా, కొంచెం కామ్గా ఉంటావా? రాగానే మొదలు పెట్టేశావా? అంతా నీ సపోర్ట్ వల్లే ఇక్కడి వరకు వచ్చింది. ధనవంతుడు చేసుకుంటావనుకుంటే పని పాట లేని బికారిని చేసుకున్నావు. చుట్టాల ముందు తలెత్తుకోలేకపోతున్నాను. అఖిల, ఇప్పటికైనా మించిపోయింది లేదు. పిల్లలు పుట్టకముందే విడాకులిచ్చేసే వీడికి నేనే మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేసేస్తాను. అమ్మా, నాకు ఆఫీస్ టెన్షన్ తట్టుకోలేక ఇంటికొస్తే ఇక్కడ నీ గోల. పెళ్లి మూలంగా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏదైనా ఉన్నా నేను మేనేజ్ చేసుకోగలను. అది కాదు అఖిల. అమ్మా, తల పగిలిపోతుంది. ఇంకేం మాట్లాడుకు. సాగర్ గురించి అంతా తెలిసి నేను పెళ్లి చేసుకున్నాను తనని. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.